హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు చికెన్ బిర్యానీ చూపించబోతున్నానండి. 15 to 20 మెంబర్స్కి సరిపడా. చూడండి, 7 ఉల్లిపాయలు, 3 టమాటాలు, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాను. ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. టమాటాలతో చేస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. గ్రేవీ కోసం టమాటాతో చేస్తున్నాను, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మధ్యలో టిప్స్ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. టూ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. రైస్ కూడా 2.5 కేజీ తీసుకున్నాను. రెండు స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను 1 స్పూన్. కారం వేస్తున్నాను, 3 స్పూన్లు వేస్తున్నాను కారం. చికెన్ బిర్యానీ కదండి, కొద్దిగా స్పైసీగా ఉండాలని కొద్దిగా ఎక్కువ వాడుతున్నాను స్పైసెస్, లేకపోతే స్మెల్ వస్తుంది. అల్లం తీసుకుంటున్నాను, అల్లం వేస్తున్నాను. 2.5 స్పూన్ వేసాను అల్లం. పుదీనా వేసాను, కొత్తిమీర, పుదీనా కొద్ది వేసుకోవాలి. కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అప్పుడే ఆయిల్ వేయొద్దండి. ఇవన్నీ కలిపిన తర్వాత కర్డ్ కలిపిన తర్వాత లాస్ట్లో ఆయిల్ వేయాలి. ముందర ఆయిల్ వేస్తే ముక్కకి ఉప్పు కారం అనేది పట్టదు. ఇది మిర్చీస్ వేసానండి. కర్డ్ వేస్తున్నాను. అదిగోండి, 1/2 కేజీ వేసానండి కర్డ్. మళ్ళీ కలుపుకోవాలి అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా. ఉప్పు కారం అంతా ఈవెన్గా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. రుచి తగ్గట్టుగా మీరు ఉప్పు వేసుకోండి. సాజీరా వేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నానండి, ఒక 3-4 స్పూన్స్. ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇదిగోండి, చికెన్ కర్రీకి ఆనియన్స్ 3 టమాటోస్. ఆయిల్ వేస్తున్నాను బాండీలో. ఆనియన్స్ వేయించుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. నేను తక్కువ తీసుకున్నాను, మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్కి 4 తీసుకున్నాను నేను. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలి. సర్కల్ తిప్పుకోవాలి.
కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను తొందరగా మగ్గడం కోసం. ఒకసారి కలిపుకోవాలి. చూడండి బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇంత ఈ విధంగా రావాలి. మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను చికెన్ కోసం. 2 గంటలు వేసాను, 2:30. మళ్ళీ ఆనియన్స్ వేస్తున్నాను తాలింపు కోసం. ఇందాకలో వేయించినేమో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం వేయించుకొని పక్క పెట్టుకున్నాను. ఇప్పుడేమో చికెన్లోకి అండి తాలింపుకి. చూడండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అది చిల్లీస్ కూడా వేసాను, టమాటాస్ వేస్తున్నాను. గ్రేవీ బాగా వస్తుందని. చికెన్ వేస్తున్నాను, మగ్గిపోయినవన్నీ. ఒకసారి కలబెట్టుకోవాలి. ఫిఫ్టీన్ to 20 మెంబర్స్కి సరిపడా చికెన్ బిర్యానీ చేస్తున్నాను. మీరు స్పైసెస్ ఎక్కువగా తింటే మీరు కొద్దిగా ఎక్కువైనా వేసుకోండి. మసాలాలు మాకు తగ్గట్టుగా మేము వేసుకున్నాము. వాటర్ పోస్తున్నానండి, వాటర్ రైస్ ఉడకబెట్టడానికి. ఒకసారి తిప్పుతున్నాను చికెన్ మగ్గబెడుతున్నాను. 10 to 15 minutes మగ్గబెడుతున్నాను. మళ్ళీ మూత తీస్తుంది. చూడండి ఈ విధంగా ఉడికింది. ఒకసారి కలబెట్టుకోవాలి. మళ్ళీ మూత పెడుతున్నాను. మళ్ళీ ఒక 10 minutes మగ్గనివ్వాలి. ఇప్పుడు స్పైసెస్ వేస్తున్నాను చూడండి. జీలకర్ర ఒక 2 స్పూన్స్, గరం మసాలా 3 స్పూన్స్, చికెన్ మసాలా 3 స్పూన్స్, ధనియాలు కూడా ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. వీడియో లెంత్ అవుతుందని నేను చూపించలేదన్న, అన్నీ వేసేస్తున్నాను. కసూరి మేతి వేసానండి కొద్దిగా లాస్ట్లో. కలిపుకోవాలి. అన్ని ముక్కకి మసాలాలు పట్టేటట్టు కలిపుకోవాలి. జీలకర్ర పౌడర్ కూడా వేసాను. ఉప్పు సరిపోలేదండి, మళ్ళీ కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వాటర్ తీసుకున్నానండి అన్నం కోసం. నేను మామూలు రైసే వాడుతున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ వేసాను, రాళ్ళు ఉప్పు. మీకు ఇష్టమైతే సగం బిర్యానీ రైస్, సగం మామూలు రైస్ వాడుకోండి. నేను మాత్రం మామూలు రైసే తీసుకున్నాను. ఇక్కడ చిల్లీస్ వేసాను. బాస్మతి రైస్ సగం, మామూలు రైస్ సగం మీరు తీసుకోండి మీ ఇష్టమైతే. బిర్యానీ ఆకు, అన్ని స్పైసెస్ వేస్తున్నానండి. నా దగ్గర అవైలబుల్గా ఉన్నవన్నీ మీరు కూడా వేసుకోండి. అన్నీ
బాగా వాటర్ మరగనివ్వాలండి. వాటర్ ఎక్కువ తీసుకోవాలండి. డేక్ష కూడా కొద్ది పెద్ద సైజు తీసుకోవాలి అన్నం ఫ్రీగా ఉడకడం కోసం. బిర్యానీ కొద్ది స్పైసెస్ ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే బాగుండదు. బాగా మరగనివ్వాలి. 5 to 10 minutes మరగనివ్వాలి. పుదీనా వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకోండి. నేను ఆయిల్ నెయ్యి 2 వేసాను. కొద్దిగా మసాలా పొడి వేస్తున్నాను, చికెన్ మసాలా. కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను, ఎందుకంటే స్పైసీగా ఉండడం కోసం. వాటర్లో కూడా వేస్తున్నాను. కసూరి మేతి కూడా వేసాను, ప్లస్ సాల్ట్. కొద్ది సరిపోలేదు సాల్ట్, మళ్ళీ వేసాను. రైస్ నానబెట్టుకున్నానండి ఒక 1/2 అవర్ ముందల. ఇప్పుడు మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి, వడకొట్టుకోవాలి. ఫస్ట్ రైస్ వేయాలి. ఒకసారి కాలు తిప్పుకోవాలి మొత్తం. చూడండి, టిప్ చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు చికెన్లో వేస్తున్నాను వాటర్, మరిగే వాటర్ చికెన్లో వేస్తున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీకి, బాగా టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా వస్తుంది. ఇలా చేస్తే అన్నం ఉడికేటప్పుడు ఇలా తీసుకొని వాటర్ కొద్దిగా చికెన్లో పోయాలి. చూడండి, సగం చికెన్ పక్కకు తీసి పెట్టాను నేను, ఎందుకంటే అడుగున ఉంటే మాడిపోతుందని చెప్పి కొద్దిగా ఉంచాను. 2 లేయర్గా వేద్దామని పక్కకు తీసి పెట్టాను చికెన్. పుదీనా, కొత్తిమీర, మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ పక్క పెట్టుకున్నాం కదండి మనం, అవి వేస్తున్నాను. కొత్తిమీర, పుదీనా, లెమన్ కూడా వేసానండి, అది చూపించలేదు. లెమన్ కూడా వేసుకోవాలి. టూ లేయర్స్గా వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను, మరి పుదీనా, కొత్తిమీర. చికెన్ పక్కకు తీసి పెట్టాను కదండి, అది కూడా వేసేస్తున్నాను. మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ రైస్ వేస్తున్నాను. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కామెంట్ చేయండి నాకు. కలర్ వేస్తున్నానండి, బిర్యానీ కలర్. మీకు ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టి దాని మీద ఏదన్నా వెయిట్ పెట్టండి దమ్ అవ్వడానికి. నేను పెనం పెట్టుకున్నాను చూడండి. హైలో ఒక 5 మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ మామూలుగా 5 మినిట్స్ సిమ్లో పెట్టండి. ఎందుకంటే ఆల్రెడీ 60%
రైస్ ఉడికింది, ప్లస్ చికెన్ కూడా ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. చూడండి, సర్వ్ చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఒకసారి ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. 15 to 20 మెంబర్స్కి చేశాను. మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.